ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం సింహరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం ఆగస్టు 18వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం సింహరాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం అనేది రాత్రికి రాత్రి జరగబోయేది ఇదే. ఏ విషయంలో మీరు విని షాక్ అవుతారు, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి. నంబర్ 1 వశీకరణ జ్యోతిష్యాలయం శ్రీ రేణుక ఇల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం చేయబడును. గుప్త నిధులు వెలికి తీయబడును. భార్యాభర్తల సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, ప్రేమ సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, సంతానం, పెళ్లి సమస్యలు, కోరుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావడానికి ప్రత్యేకమైన పూజలు చేయబడును. గురువు గారి ఫోన్ నెంబర్ 9515466718. నమ్మకంతో కాల్ చేయండి. మీ సమస్యలకు సరైన పరిష్కారాన్ని కనుగొనండి. పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ ప్లేయర్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది వస్తూ ఉంటుంది. ఇక నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ ఫలాల గురించి తెలుసుకోండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక, సింహరాశి అనేది రాశి చక్రంలో 5వ రాశి. ముఖ 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1వ పాదంలో జన్మించిన వ్యక్తులు సింహరాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి సూర్యుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, సింహరాశి వారు చాలా మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సహాయపాలనకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పుడూ మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం అధికంగా ఉంటుంది. ఈ చురుకు స్వభావం కారణంగా నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అలాగే మీ యొక్క సింహరాశి వారు అపజయాలను చూసి కృంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో విజయాలను ముందుకు సాధిస్తూ ఉంటారు. ఇక నిందలు, ఆరోపణలు వీరిని ఎంతగా బాధించినా సరే వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరిలో అధికంగా ఉంటాయి. ఇకపోతే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక, 2025వ సంవత్సరం ఆగస్టు 18వ తారీఖు సోమవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మీ యొక్క రాత్రికి రాత్రి ఇలా జరగబోతుంది. అయితే మీ యొక్క స్నేహితుల నుండి కానీ, మీ యొక్క బంధువుల నుండి కానీ, మీ యొక్క చుట్టుప్రక్కల వాళ్ళ నుండి కానీ ఇలా ఎవరిదో ఒక ఫోన్ కాల్ అయితే రిసీవ్ చేసుకుంటారు. ఆ యొక్క వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి గుడ్ న్యూస్ని అయితే మీరు వింటారు. ఇక ఉదాహరణకు, ఇదివరకు మీరు ఏదైనా ఒక అవకాశం కోసం ప్రయత్నం చేస్తున్న వారి యొక్క రిక్వైర్మెంట్ అనేది మీకు మిత్రులకు కానీ, మీ యొక్క స్నేహితులకు, బంధువులకు కానీ, ఇక ఎవరైతే కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి వార్త వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఇక్కడి నుంచి డబ్బు తీసుకోవాల్సి ఉంటుంది. ఏదైనా పెట్టుబడికి డబ్బు సమకూరటం లేదని ప్రయత్నాలు చేస్తున్నారా? ఇక ఒక వ్యక్తి అడిగారు, ఆ ఫోన్ మీకు గుడ్ న్యూస్ అనేది చెప్పడం అనేది జరుగుతుంది. ఇక డబ్బు ఇస్తామన్న గుడ్ న్యూస్ చెప్పడం అనేది జరుగుతుంది. ఇక ఏదైనా ఇది వరకు మీరు డబ్బులు ఇచ్చారు, ఆ డబ్బులు మీకు తిరిగి రావడం లేదు, మళ్ళీ ఇచ్చే అవకాశం కోసం ఫోన్ కాల్ అనేది మీకు వస్తుంది. ఇక రిటర్న్ ఇస్తాము, ఆలస్యం అవుతుంది అని ఏదో ఒక ఫోన్ కాల్ రూపంలో అయితే మీరు ఖచ్చితంగా వార్తను అయితే రిసీవ్ చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక వ్యక్తిగత జీవితానికి సంబంధించినటువంటి శుభవార్తను కూడా రిసీవ్ చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇది మీకు చాలా ఆనందాన్ని కలగజేసేటువంటి అంశం అని అయితే చెప్పుకోవాలి. ఉదాహరణకి,
సింహ రాశి వారు ఈరోజు దినఫలాల ప్రకారం మిశ్రమంగా ఉన్నాయి. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది, విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. అలాగే శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానానికి సమర్పించండి. సో మీరంతా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారండి. సూచారు కదండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.